పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. హోటళ్లలో నిర్వహణ భారంగా మారుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా కట్టెల పొయ్యి మీద వంటకు ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే తిరుపతిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదే అదునుగా కట్టెల ధరలు రెండింతలు అయ్యాయి. దీంతో కస్టమర్లను వదులుకోలేక నష్టాలలోనే హోటళ్లను నడపాల్సి వస్తుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో గ్యాస్ కష్టాల మీద మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతికి గ్యాస్ కష్టాలు ఎదురయ్యాయా అంటే అవుననే చెప్పుకోవాలి. ముఖ్యంగా నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తూ పోతూ ఉంటారు. అయితే తిరుపతికి వచ్చే భక్తులకు మాత్రం ఇది చాలా కష్టంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిత్యం హోటల్లో కావచ్చు, అదేవిధంగా ఇతర వ్యాపారాల కోసం తిరుపతికి వస్తూ ఉంటారు, భోజనం చేసి వెళ్తుంటారు. అయితే ఇక్కడ ఎవరైతే భోజనాలకు వచ్చే వాళ్ళకి ఆ కష్టాలు ఎక్కువ తెలుస్తుంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి హోటలు మూసేసే విజువల్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్యాస్ లేనందువలన మొత్తం హోటళ్ళు మూసేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నేను తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ని గౌరీ శంకర్ హోటల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ హోటల్ని నడుపుతున్నారు. అతను మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ గ్యాస్ యొక్క కష్టాలు ఏంటి, అసలు లాభాలు ఏంటి, ఇప్పుడున్న తాజా పరిస్థితులు ఏంటి అనే దానిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి అన్న, గత కొంతకాలం నుంచి కూడా గ్యాస్ కొరత అనేది ఎక్కువగా తిరుపతిలో వినిపిస్తూ ఉంది. దీనికి తగ్గట్టు మీ హోటళ్ళు ఏ విధంగా నడుపుతున్నారు? అసలు గ్యాసు పొయ్యిల ద్వారా నడుపుతున్నాము. పొయ్యిలు తెచ్చి దాన్ని పొయ్యిలుగా తయారు చేసి ఇనప పొయ్యిల్లో పెట్టి పొయ్యిల్ని రన్ చేస్తున్నాము. అంటే గతంలో మీరు ఎన్ని సిలిండర్లు వాడేవాళ్ళు, ఇప్పుడు సిలిండర్లు మీకు ఏమని చెప్తున్నారు? ఏమైనా బ్లాక్లో అమ్ముతున్నారా, లేకపోతే దీని నుంచి హోటల్ నడపడానికి ఏ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారు? ప్రతిరోజు ఒక సిలిండర్, కమర్షియల్ సిలిండరు వారానికి సరిపట్టా మాకు సప్లయర్ ఇచ్చేవాడు. గత 10 రోజులుగా సప్లై లేదు. దానివల్ల పొయ్యితో మేము చూపిద్దారండి మాకు ఒకసారి. ఇదంతా కూడా ముందు పొయ్యి ఇదంతా పొయ్యిగా ఉండేది. దీన్ని గ్యాస్ పొయ్యిగా, ఇప్పుడు గ్యాస్ సప్లై లేని దానివల్ల పొయ్యిలతో తయారు చేస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్టు జయప్రకాష్ మనకు చూపిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ అదే పనిగా ఒక ఏర్పాటు చేసినటువంటి కట్టెల పొయ్యి ఏ విధంగా ఉందో, ఈ కట్టెల పొయ్యి మీదే వంటలన్నీ కూడా చేసి హోటల్లో సప్లై చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఇవైతే మనం ఇక్కడ చూపించినట్టు గతంలో ఏవైతే పొయ్యిలు ఉన్నాయో గ్యాస్ పొయ్యిలు, ఆ పొయ్యిల్లో నుంచి అమర్చిన ఈ పొయ్యిలను తీసుకొచ్చి ఇక్కడ కట్టెలు పెట్టి ప్రస్తుతం ఈ వంటలంతా కూడా చేస్తున్నారు. అదేవిధంగా అన్న చెప్పండి, మరోపక్క ఏదైతే కట్టెలతో సమస్య కూడా మీకు ఎదురవుతుందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కట్టెలు పొయ్యి వండిస్తున్నారు, ఈ కట్టెలు కూడా దొరకని పరిస్థితి అయితే తిరుపతిలో ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. అవునన్నా, ఇప్పుడు అందరూ అన్ని చోట్ల పొయ్యిలతోనే వంటలు చేస్తున్నారు. పొయ్యి కూడా డిమాండ్ అయిపోయింది. ముందు టన్ను 3,500 రూపాయలు ఉండేది, ఇప్పుడు 6,500 రూపాయల టన్ను పచ్చి కొయ్యి చిక్కుతుంది. అంటే ఇప్పుడు కొయ్యలు కూడా అయిపోయినాయి. కొయ్యలు కూడా చిక్కడం లేదు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కొయ్యి చిక్కడం లేదు. మిల్లులు చాలా తక్కువ ఉన్నాయి. సామ్ మిల్స్ చంద్రగిరి ఆ పక్క పోయి కొయ్యలు తెచ్చుకోవాల్సి వస్తూ ఉంది. అంటే గ్యాస్ కష్టాలతో పాటు ఈ కొయ్యి కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ మీకైతే వచ్చే కస్టమర్లకి మీరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేదానేసి, ప్లస్ వర్కర్స్ ఎన్నో ఏళ్ళగా ఇక్కడే ఉన్నారు. 10-15 మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఆహారము అవన్నీ దానివల్ల గడపాల్సి వస్తూ ఉంది హోటల్స్. ఇది మొత్తం మీద ఏదైతే తిరుపతిలోని హోటల్లో పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఆ గ్యాస్ కష్టాలు అయితే ఉన్నాయో ఆ గ్యాస్ కష్టాలు కాస్త పక్కన పెడితే పొయ్యి కష్టాలు ఎక్కువగా అయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు గతంలో ఏదైతే గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలోనే గ్యాస్ని అంటే బ్లాక్లో కావచ్చు, అదేవిధంగా ఇతర మార్గాల గుండా తీసుకొచ్చి ఇక్కడ హోటల్ నిర్వహిస్తున్నారు. అయితే వాటిని దాని తర్వాత కట్టెలు కొనుక్కొని వచ్చి కట్టెల పొయ్యిల ద్వారా ఈ ఆహార పదార్థాలు చేసి హోటల్లో విక్రయిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కట్టెలు కూడా దొరకడం లేదు, పచ్చి కొయ్యలు దొరుకుతుండే, అవి పొయ్యిలో పెట్టే మండే పరిస్థితి కూడా లేదని చెప్పేసి ఇక్కడున్న హోటల్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గ్యాస్ కష్టాలు అటు ఉంచితే కొయ్యి కష్టాలు కూడా నగర ప్రజలకు మాత్రం పట్టి పీడిస్తుందనేసే చెప్పుకోవచ్చు. మరి వేచి చూడాలి. ఈ ఇతర రాష్ట్రాల్లో ఏదైతే యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో మరి రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.